ఏంటంటే ప్రతి ఒక్కదానికి కూడా మనం జీఎస్టీ కట్టేస్తున్నాం కదా, మళ్ళీ మేము సంపాదించిన దాంట్లో మేము కష్టపడి సంపాదిస్తాం. చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రశ్నించేటువంటి ఇది అనమాట. మేము కష్టపడి చేసేటప్పుడు మేము కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ట్యాక్స్ కట్టగా మీకు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ మేము ఎందుకు సపరేట్గా వేరే ట్యాక్స్ కట్టాలి అని. ఇది ఇది వేరే విధానం. ఎందుకంటే మన ఆదాయంలో మనం సంపాదించిన ఆదాయంలో ప్రభుత్వానికి ఇంత పర్సంటేజ్ అని కట్టాలి. ఇది గూడ్స్ సర్వీస్. జిఎస్టీ అనేది వేరు, ఆదాయం అనేది వేరు. అదే దానికి సపరేట్ డిపార్ట్మెంటు, దీనికి సపరేట్. అందుకని ఏంటంటే అది వేరు. మనం ఎక్కువ సంపాదించిన మనం తీసుకున్న దాని మీద మనమే కదా కష్టపడి సంపాదిస్తున్నాం అన్నది వీళ్ళ ప్రశ్న. సరే, కష్టపడి సంపాదించిన దాన్ని ప్రభుత్వం మనం నడపాలిగా. ప్రభుత్వం నడపాలి కదా. మనం పన్నులు కట్టిన దానివల్ల కదా ప్రభుత్వం నడుస్తుంది. జిఎస్టీ వేస్తున్నారు కదా ప్రతి దాని మీద డైరెక్ట్ దాని మీద జిఎస్టీ వేస్తున్నా ఎక్కువగా సంపాదించాలి, చాలా తక్కువగా కదా. అందుకని ఎక్కువగా సంపాదించే వాళ్ళే దానికి కట్టేది. అందరు కట్టరుగా. అందరు తప్పే ఎటువంటి పరిస్థితి లేదు. దేశ అభివృద్ధి కావాలంటే ఇవన్నీ మనం చేయాల్సి ఉంది.